ఈ రాష్ట్రమంతటా కూడా అఘోరీగా వేషధారణ ధరించి ఒక దొంగ అఘోరీగా తిరుగుతూ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి అనేక సందర్భాల్లో పబ్లిక్ ప్లేసుల్లో ఒక రకరకాలటువంటి వికృత క్రీడల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలా కాలంగా యూట్యూబ్ ఛానల్లోనూ పలు ప్రధాన ఛానల్లోనూ అతన్ని హైలైట్ చేసి చూపించడం జరిగింది. కానీ 2 రోజుల క్రితం మేకల భాను అనేటువంటి ఒక యాంకరు అతన్ని మీరు ఎలా పడితే అలా ఈ రాష్ట్రంలో తిరుగుతున్నారు, ఎలా పడితే అలా అసాంఘిక శక్తిగా మీరు ప్రవర్తిస్తున్నారు, ఇక్కడ చట్టం ఉంది, రాజ్యాంగం ఉందంటే రాజ్యాంగం ఎవరికి కావాలి? బొచ్చులో రాజ్యాంగం. రిపోర్టర్లు అయితే ఏమైనా పీకుతారా? పోలీసులు అయితే ఏమన్నా పీకుతారా? రాజ్యాంగ నిర్మాత ఒక మాల నా కొడుకు అట్ట అని చెప్పేసి భారత రాజ్యాంగ నిర్మాత దగ్గర నుంచి ఈ పోలీసులను కానీ, వ్యవస్థలను కానీ, చట్టాలను కానీ చాలా నీచంగా దుర్భాషలాడి చాలా హేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలని, గవర్నమెంట్ని, రాజ్యాంగాన్ని తీవ్రంగా అవమానించడం జరిగింది. ఆ యొక్క దుష్ట శక్తిని, ఈ దొంగ అఘోరిని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ జిల్లా నలుమూలల నుంచి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యువజన సంఘాల నాయకులు, మాల మహానాడు, దళిత సంఘాల నాయకులందరూ కూడా ఎస్పీ గారిని కలవడానికి, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. ఇలాంటి సనాతన ధర్మం పేరు చెప్పి ఆ ధర్మానికి అపకీర్తి తెస్తూ ఈ సంఘంలో హిందూ ముస్లింల మధ్యన లేదంటే హిందూ క్రైస్తవుల మధ్యన ఇలాంటి విద్రోహ చర్యల్ని, కుట్రబట్టేటువంటి విద్రోహ చర్యల్ని శిక్షించాలని చెప్పి కోరడం మా ప్రధాన ఉద్దేశం. ఇటువంటి అఘోరాలన్నీ ఈ రాష్ట్రంలో తిరగకుండా వాళ్ళని దేశ బహిష్కరణ చేయాలి, లేదంటే కఠినమైన సెక్షన్లు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అఘోరీ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఎస్పీ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటానికి మరి ఎస్పీ ఆఫీస్కి రావడం జరిగింది. మరి అఘోరీ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలకి నిరసనగా ఆయన మీద